ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మూడవ వారము చివరి దినము 7వ దినము నందు మరి ఈ యొక్క అంశము ప్రేమ మరియు కరుణ అన్నటువంటి థీమ్ మీద మరి మనము వింటున్నామండి. చివరి ప్రసంగము మరి ఇందుకొరకై మరి మీ యొక్క బైబిళ్లను తెరిచి మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యోహాను 13:34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఆమెన్. మరి యొక్క ఆజ్ఞ ఇతరులతో మన సంబంధాన్ని నిర్వచించటమే కాకుండా క్రీస్తు పరిచర్య యొక్క సారాంశాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రియులారా, దిస్ కమాండ్, ఇది ఒక ఆజ్ఞ. దిస్ కమాండ్ నాట్ ఓన్లీ డిఫైన్స్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ but also reflects the very essence of Christ's ministry. క్రీస్తు యొక్క పరిచర్య అంతట్లో కూడా ప్రేమ మీద ప్రియులారా ఆయన బోధించినటువంటిది. మరి ఈరోజు ఈ యొక్క ఆజ్ఞ మరి యేసు ప్రభు చెప్పినటువంటి యొక్క క్రొత్త ఆజ్ఞ, మరి దీని గురించి మరి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ప్రేమ మరియు ఆ కరుణను ఏ రీతిగా మనము మరి రూపొందించుకోవచ్చో అనేటటువంటిది మనం పరిశీలిద్దాం. ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి, ప్రేమించమని ఆజ్ఞ, ద కమాండ్ టు లవ్. రెండవది, క్రీస్తు ప్రేమ యొక్క నమూనా, ద మోడల్ ఆఫ్ క్రైస్ట్ లవ్. మరి మూడవది, ఒకరినొకరు ప్రేమించమని పిలుపు, ద కాల్ టు లవ్ వన్ అనదర్. మొట్టమొదటిది ఏంటండి? ప్రేమించమని ఆజ్ఞ, ద కమాండ్ టు లవ్. మరి ఇక్కడ మొట్టమొదట్లో 14:34 వచనంలో ఏం చెప్తున్నాడండి? మరి నేను మీకు ఇచ్చే క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు. ప్రియులారా, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ. ఆజ్ఞ, ప్రియులారా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు వారు మరి ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రియులారా, తన యొక్క శిష్యులకు మరి తన యొక్క మరి ఫాలోయర్స్కు, తనను విశ్వసించే వారికి ప్రియులారా యేసు ప్రేమను ఒక ఆజ్ఞగా మరి ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది. విశ్వాసి జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తున్నారు. మనందరం క్రీస్తును తెలుసుకున్నటువంటి బిడ్డలుగా మరి ఎంత ప్రాముఖ్యతో జీసస్ ప్రెజెంట్స్ లవ్ యాజ్ ఎ కమాండ్, హైలైటింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఇది మరి ఒక సూచన కాదు, కానీ ఇది క్రీస్తు అనుచరులుగా మన గుర్తింపును రూపొందించే ఆదేశం. ప్రియులారా, ఇట్ ఈస్ అ డైరెక్టివ్ దట్ షేప్స్ అవర్ ఐడెంటిటీ యాజ్ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మరి అనుచరులుగా, క్రీస్తు రాయబారులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా మనలో ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మరి గుణము ఏంటి అంటే మరి అది మరి ప్రేమ. ప్రియులారా, కాబట్టి ఇక్కడ యేసు ఈ ఆజ్ఞను ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి ఎప్పుడు చెప్తున్నాడు ప్రియులారా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో, అంటే ఇది చివరి భోజన సమయంలో యేసు ప్రభు, ఇట్స్ డ్యూరింగ్ ద లాస్ట్ సప్పర్, అన్ ఇంటిమేట్ మూమెంట్ విత్ హిస్ డిసైపుల్స్. మరి ఇహ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి సమయము, తన యొక్క ప్రాయచిత్త బలిగా, పరిహారార్థ బలిగా శిలువ మీద చనిపోవటానికి ముందు జరిగినటువంటి ఒక గొప్ప కార్యము ప్రియులారా. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. మరి అటువంటి సమయంలో ప్రియులారా యేసు ప్రభు నుండి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప చాలా అల్టిమేట్గా తన యొక్క శిష్యులుగా ఏం చేయాలా, చనిపోయేటటువంటి అప్పుడు చివరి దినాల్లో వారు దే టెల్ దేర్ విషెస్, దే టెల్ అవుట్ ఆఫ్ దేర్ హోల్ హార్ట్ వాట్ దే హ్యావ్ టు డూ. వారి యొక్క మరి ఒక తల్లిదండ్రులు కానీ వారు చనిపోయేటప్పుడు వారి బిడ్డలకు మరి చెప్తూ ఉంటారు,
మరి నాకు గుర్తుంది మా తల్లి గారు మరి చివరిసారిగా మరి మేము నేను కలిసినప్పుడు ఏప్రిల్ నెలలో ఇట్లా ఈస్టర్ సమయంలో వెళ్ళి ఉంటున్నాను. మరి ఆ సమయంలో మరి నన్ను నా యొక్క చేయి పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, మరి నేను ఇట్లా పలానా పలానా అప్పుడు ఎంతో నిన్ను బాధ పెట్టాను అని చెప్పి ఉంటున్నది. మరి నా మరి మిగతా వాళ్ళను, తమ్ముడు చెల్లిని మరి నాన్న అందరిని చక్కగా చూసుకో అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ, 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 ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, కోరిక అది మరి చెప్పటం జరిగింది పిల్లలు. తప్పకుండా అమ్మా అని చెప్పి చెప్పటం జరిగింది. కాబట్టి ఇది చివరి భోజన సమయంలో, దట్ ఈస్ ద లాస్ట్ సప్పర్ పిల్లలు. యేసు ప్రభు వారు తన శిష్యులతోటి తన యొక్క ఆ పరిచర్య అంతా కూడా ముగించాడు. ఇంకా ఆ సమయం ఆసన్నమై ఉంటున్నది, చనిపోవటానికి ముందు ప్రియులారా ఎంతగా మరి వెళ్ళి ఉంటున్నాడు. వారి మిషన్లో మరి ప్రేమ యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతను యేసు ప్రభు వారు నొక్కి చెప్తున్నాడు ప్రియులారా. అండర్స్కోరింగ్ ది అర్జెన్సీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ మిషన్. మరి వారి యొక్క పరిచర్యను ప్రారంభించిన అంటున్నారు శిష్యులు వారందరూ కూడా మరి వారిలో ప్రేమ ఉండాలా, ప్రేమ ఉండాలా, ప్రేమ ఉండాలా అని చెప్పి వారికి ఒక కొత్త ఆజ్ఞ ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. మరి ప్రేమను నిర్వచించటం, డిఫైనింగ్ లవ్. వాట్ ఈజ్ లవ్? ఏంటిది ప్రియులారా? ఈ ప్రేమ కేవలము భావోద్వేగం కాదు, ఇమోషనల్. దిస్ ఇస్ నాట్ మేర్లీ అన్ ఎమోషనల్ ఫీలింగ్. ఇమోషనల్ తోటి భావోద్వేగాలతో ఉండేటటువంటిది కాదు, తాత్కాలికంగా టెంపరీగా కాదు. మరి ఇతరులకు ఉత్తమమైన దాన్ని కోరుకునే చురుకైనటువంటి ఎంపిక. వాట్ ఈజ్ లవ్ అండి? ఇట్ ఈస్ అన్ యాక్టివ్ చాయిస్ టు సీక్ ద బెస్ట్ ఫర్ అదర్స్. అయ్యో తండ్రి, నిన్ను వల్లని పొరుగు అని ప్రేమించమంటారు. మనల్ని మనం ఎంతగా మరి శ్రేష్టమైనటువంటి కోరుకుంటాం. మన తండ్రిదండ్రులుగా మన యొక్క బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను కోరుకుంటాం. వారు మంచిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలా, మంచి ఉండాలి అని చెప్పి. కానీ మరి ఇతరుల ఎడల ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం ప్రియులారా? ఇక్కడ ఇతరులకు ఉత్తమమైన దాన్ని కోరుకునేటటువంటి చురుకైనటువంటి ఎంపిక ప్రియులారా. మరి ఇది దయ, సహనము మరియు క్షమించే సుముఖతను కలిగి ఉంటుంది. ఇట్ ఎంకంపాసెస్ కైండ్నెస్, పేషెన్స్ అండ్ ఎ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. చూడండి పిల్లలు, ఎంత దయ, మరి ఆ యొక్క ఓర్పు, సహనం కలిగి ఉండటం, అంతే క్షమించేటటువంటి గుణం ప్రియులారా. ఒకవేళ మరి ఇతరులదే తప్పు అవ్వచ్చు, అయినా సరే క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనం వాళ్ళను క్షమించటము. ఫర్ బేరింగ్ వన్ అనదర్, ఫర్ గివింగ్ వన్ అనదర్, ఫర్ గెటింగ్ ద పాస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మరి మన యొక్క దైనందిన జీవితంలో ఇతరులను ప్రేమించడం అంటే ఏంటో మనం ఆలోచిద్దాం ప్రియులారా. మన చుట్టూ అనేక మరి బ్యాక్గ్రౌండ్స్ వచ్చేటటువంటి వారు, అనేక రకములైనటువంటి వారు ఉంటుంటారు. కానీ వారిని ప్రేమించమని ప్రభు వారు చెప్తున్నాడు. మీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి మీరు ఎలా చురుకుగా ఎంచుకోవచ్చు. మరి రెండవది, ఇప్పుడు దాకా ప్రేమించమని ఆజ్ఞ, అది ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది అని చెప్పి మనం తెలుసుకొని ఉంటున్నాము. ప్రేమ అంటే ఏంటో డెఫినేషన్ చూసి ఉంటున్నాము. ఇప్పుడు రెండవది, క్రీస్తు ప్రేమ యొక్క నమూనా, ద మోడల్ ఆఫ్ క్రైస్ట్ లవ్. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిన్ను ప్రేమించినట్లుగా ఏంటండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యేసు ప్రభువారు ఒక మోడల్గా ఉంటున్నాడు, ఒక ఎగ్జాంపుల్. క్రైస్తవ జీవితం అంటే అండి, ఇట్ ఈస్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్, ఫాలోయింగ్ హిస్ పాత్, ఇమిటేటింగ్ హిమ్. క్రీస్తును పోలి నడుచుకోవటం. క్రీస్తులంతా కూడా ప్రేమ, ఆయన ప్రేమమయుడు ప్రియులారా. మన కోసం ఆ ప్రేమతో తోటి తన జీవితాన్నే దారపోసి ఉంటున్నాడు. కాబట్టి యేసు తన సొంత ఉదాహరణను చూపటం ద్వారా మన ప్రేమకు ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నాడు ప్రియులారా. జీసస్ సెట్స్ ద స్టాండర్డ్ ఫర్ అవర్ లవ్ బై పాయింటింగ్ టు హిజ్ ఓన్ ఎగ్జాంపుల్. ఆయన ప్రేమ త్యాగపూరితమైనటువంటిది, షరతులు లేనటువంటిది, మరి అది అంతకంతకు రూపాంతరం చెందేటటువంటిది. హిజ్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్, అన్కండిషనల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్.
ప్రియులారా, మనం ఇది గుర్తించాలి ప్రియులారా. ఇటువంటి అగాపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నిరంతరం ఉండేటటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది, శాశ్వతం ఉండేటటువంటిది, త్యాగపూరితమైనటువంటిది. ఎంతో త్యాగం ఉంటున్నది ప్రియులారా. మరి యేసు యొక్క తన యొక్క చర్యలను చూస్తే ద్వారా ఈ ప్రేమను ప్రదర్శిస్తాడు ప్రియులారా. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ లవ్ త్రూ హిస్ యాక్షన్స్. క్రియల ద్వారా ప్రేమ, నేను ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు. ఆ ప్రేమ మన యొక్క క్రియలలో కనపడాలి ప్రియులారా. ఆయన రోగులను స్వస్థపరిచారు. ఎవరన్నా రోగగ్రస్తులు అయినప్పుడు హీ రీచ్డ్ దెమ్, హీ టచ్డ్ దెమ్, హీ ప్రేడ్ ఫర్ దెమ్ అండ్ హీ హీల్డ్ దెమ్ ప్రియులారా. అనేక రకములైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి ఉంటున్నారు. వాళ్ళు ఎంత కుంటి గుడ్డి వారు, అంగవిహీనులు ప్రియులారా. మరి దెయ్యాలు పట్టినటువంటి వారు, చనిపోయినటువంటి వారు, ఎంతో ఐసోలేటెడ్గా ఉన్నటువంటి వారు, వారందరూ కూడా మరి యేసు వారితో మరి ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచి ఉంటున్నాడు. అంతేకాక పాపులను క్షమించాడు. హీ హీల్ ద సిక్ అండ్ నాట్ ఓన్లీ దట్ హీ ఫర్గేవ్ సిన్నర్స్. మరి పాపులను క్షమించి ఉంటున్నాడు ప్రియులారా. అయ్యో, మన యొక్క మరి రోత జీవితాలు, పాపపు జీవితాలు ఎవరు క్షమించగలరండి ఈ లోకంలో? మన యొక్క తల్లిదండ్రులు, నేను మరి ప్రభు పశ్చాత్తాపంతో మరి దేవుని సన్నిధిలో వేడుకున్నాను. అంతేకాకుండా మా తల్లిదండ్రుల దగ్గరకు కూడా నేను మీ యొక్క కుమారుడిగా ఉండటానికి కూడా తగినటువంటి వాడిని కాదు. నేను 10వ క్లాస్ చదివేటప్పుడు మరి మా తల్లిదండ్రులు అమెరికాకి వెళ్ళటం జరిగింది. మరి ఒక రకంగా ఇంటికి పెద్దవాణిగా మరి అన్ని బాధ్యతలు అన్ని కూడా నాకు అప్పచెప్పారు. బ్యాంక్ అకౌంట్ చిన్నప్పుడే నాకే మరి చెక్స్ వచ్చేటటువంటివి, ఆ మనీ మేనేజ్మెంట్ అంతా కూడా అప్పుడే దేవుడు నాకు నేర్పించి ఉంటున్నాడు ప్రియులారా. కానీ కొన్ని దినాలంతా కూడా ఎంతో వృధా చేసి ఉంటున్నాడు డబ్బును. మరి ఎంతో తర్వాత నేను పశ్చాత్తాపంతో వాళ్ళ దగ్గర శరణు వేడుకున్న. వాళ్ళైతే ఎంతో ప్రయాసపడుతున్నారు అమెరికాలో. ఎంతో మరి మా ఫాదర్ పిహెచ్డి చేస్తా కూడా పార్ట్ టైం చేస్తూ మరి మరి మా యొక్క పోషణ కొరకు మరి ప్రతి నెల పంపించు వాడు ప్రియులారా. తర్వాత నేను తెలుసుకున్నా, అయ్యో వాళ్ళు ఎంత ప్రయాసపడుతుంటే మా అమ్మగారు వాళ్ళు మరి అక్కడ ఎంత ప్రయాసపడుతుంటే నేను ఎంత విచ్చలవిడిగా డబ్బులు అన్నిటి కూడా సుఖభోగముల కొరకు, వరల్డ్ ప్లెజర్స్ కొరకు, మరి సినిమాలు వీటన్నిటికి కూడా వ్యర్థమైనటువంటి వాటికి వాడటం అనేటువంటి జరిగింది. తర్వాత ఎంతో క్షమాపణ వేడుకొని ఉంటున్నాడు. తర్వాత మరి ఎంతో జాగ్రత్తగా ప్రియులారా డబ్బులు వాడటం అనేటటువంటి దేవుడు తెలియజేసి ఉంటున్నాడు. మరి కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఆ యొక్క ప్రేమను మనం గుర్తెరగాలి ప్రియులారా. యేసు ప్రభు మన కోసం తన యొక్క జీవితాన్ని దారపోసి ఉంటున్నాడు. మరియు చివరకు మన కోసం తన జీవితాన్ని అర్పించి ఉంటున్నాడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్, అల్టిమేట్లీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. మన కోసం ప్రియులారా, మనల్ని పరలోకం పంపించడం కోసం ఆయన నరులకు వచ్చాడు. మనం సమృద్ధి అయిన జీవితం జీవించడానికి ఆయన శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు. ప్రియులారా, మనల్ని ఆ యొక్క దేవుని యొక్క కుమారులు అనపట్టడానికి ఆయన యొక్క సన్ ఆఫ్ మ్యాన్గా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, నరావతారుడిగా వచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహిద్దాము. దిస్ ఇస్ ద టైం. ఇంకా ప్రభును గనక స్వరక్షకుడిగా అంగీకరించకపోతే, దిస్ ఇస్ ద టైం టు యాక్సెప్ట్ హిమ్, టు రిసీవ్ మీ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితంలో ప్రభువుగా, రక్షకుడుగా మీరు అంగీకరించైతే ఆ క్షణం నుంచే మీలో కొత్త జీవితము, నూతన అధ్యాయము మరి ప్రారంభం అవుతుంది ప్రియులారా. మరి క్రీస్తు ప్రేమ యొక్క లోతును అర్థం చేసుకోండి. అండర్స్టాండింగ్ ద డెప్త్ ఆఫ్ క్రైస్ట్ లవ్. ప్రేమను ప్రియులారా, మనం క్రీస్తు ప్రేమ కేవలము భావోద్వేగానికి మించింది ప్రియులారా. ఇట్ గోస్ బియాండ్ మేర్ సెంటిమెంట్స్ ప్రియులారా. ఇందులో నిస్వార్థత కానీ మరి ఇతరుల భారములను మోయడానికి కానీ ఇష్టపడటం ఉండవు ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్ సెల్ఫిష్ కాదు ప్రియులారా. అండ్ ఎ విల్లింగ్నెస్ టు బేర్ ద బర్డన్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క భారాలను మోసేది కూడా. యేసు ప్రభువు గారు కూడా ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారములు మోస్తున్నటువంటి వారు ప్రతి భారమును కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములను వీటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క ప్రేమను గుర్తెరుగుదాం పిల్లలారా. ఆయన మన యొక్క జీవితంలోనికి రానిద్దాం. క్రీస్తు ప్రేమ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. హౌ హ్యాస్ క్రైస్ట్ లవ్ ఇంపాక్టెడ్ యువర్ లైఫ్. ఆయన మీకు కృప మరియు దయ చూపించిన మార్గాలను మనము పరిగణించాలి ప్రియులారా. వి నీడ్ టు కన్సిడర్ ద వేస్ హీ హ్యాస్ షోన్ యూ గ్రేస్ అండ్ మర్సీ.
మరి ఇక్కడ ఏంటి? మీరు కూడా చివరగా మూడో పాయింట్ ఏంటంటే ఒకరినొకరు ప్రేమింపమని పిలుపు ప్రియులారా. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యు ఆల్సో యు ఆర్ ఆల్సో నీడ్ టు లవ్ వన్ అనదర్. ఒకరి పట్ల ఒకడు ప్రేమ, ఆ, మరి ఒకరి పట్ల ఒకరు మనకున్న ప్రేమ, ఆయనతో మనకున్న సంబంధాన్ని ప్రతిబింబించాలని చెప్పి ఇక్కడ యేసు ప్రభువారు నొక్కి చెప్తున్నాడు. మన ప్రేమ క్రీస్తు నుంచి పొందిన, ఆ, మనం పొందిన ప్రేమను, క్రీస్తు ద్వారా మనం ఆ ప్రేమను పొంది ఉంటున్నాము. ఏ రీతిగా మరి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన మంచివాడు, ప్రేమమయుడని మన యొక్క జీవితాల్లో తెలుసుకున్నప్పుడు ప్రియులారా, వీ డోంట్ లివ్ నార్మలీ ప్రియులారా. మనం సామాన్యంగా జీవించలేం. ఎక్స్ట్రాడినరీగా సూపర్ న్యాచురల్ లైఫ్స్, దేవుని కొరకు ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాలు జీవిస్తాం. వీ విల్ బి లివింగ్ సూపర్ న్యాచురల్ లైఫ్స్ ప్రియులారా. మనల్ని అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు. ఆ ప్రాంతాలలో దేవుని కొరకు మహింకరంగా దేవుడు అనేక తలాంతులు మనకిచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, అనుభవాలు ఇస్తున్నాడు. వాటన్నిటితో దేవుణ్ణి మహింపరచాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. మరి ఆది ఆ క్రైస్తవులలో అపోస్తులలో ప్రారంభ చర్చి ఈ ప్రేమను అపోస్తుల కార్యము మరి 2:44 నుంచి 47 దాకా చూస్తే మరి ఆ ఎర్లీ చర్చ్ ఎగ్జాంప్లిఫైడ్ దిస్ లవ్ ప్రియులారా. వారిలో అంతా కూడా అందరు కూడా ప్రతిది కూడా ఉమ్మడిగా అందరు కూడా ఒకరినొకరు పంచుకోవటం, షేరింగ్, మరి ఒకరి అవసరాలు ఒకరు చూసుకోవటం. మరి మాకు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క ఈవెంట్స్ పెట్టుకుంటుంటాము. మేమందరం కూడా కలుసుకున్నప్పుడు పాట్‌లాక్, మరి అందరూ ఎవరికి ఇష్టమైనటువంటి అవి వండుకొని తీసుకొని రావటం, అందరు కలిసి షేర్ చేసుకుంటుంటాము. ఆటంతో ఎంతో సంతోషంగా మరి సహవాసం చేయటానికి, సంతృప్తిగా మరి భోంచేయటానికి, ఆనందించటానికి, దేవునిలో మరి ఆ యొక్క గొప్పతనం అది ప్రియులారా. అటువంటి ఆ ప్రేమను కలిగి ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రేమ సంస్కృతిని మనం సృష్టిద్దాము. క్రియేటింగ్ ఎ కల్చర్ ఆఫ్ లవ్. ఈ యొక్క ప్రేమను ఇతరులకు చూపించటము, మరి మన యొక్క మరి విశ్వాసుల సమాజంగా మనలో ఇతరులు మరి ప్రేమను మరి చూస్తున్నారు పిల్లల. ప్రేమ వర్ధులుతున్న వాతావరణాన్ని మనం పెంపొందించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. క్రీస్తు ప్రభు ద్వారా మీరు సెలవిస్తున్నారు. ఒక క్రొత్త ఆజ్ఞను తండ్రి ఇస్తున్నారు నాయన, ప్రేమించమని. మరి నేను మిమ్మల్ని ప్రేమించలాగానే మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఈ యొక్క ప్రస్తుత లోకంలో ప్రభు ఇటువంటి ప్రేమ అవసరం ఏంటున్నది. అనేక మంది ప్రభు ఈ యొక్క ప్రేమ లేకుండా ప్రభు ఐసోలేటెడ్గా ప్రభు ఎంతో కృషించినటువంటి వారు ఉంటున్నారు. వినుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఓ ప్రభు, వారి యొక్క హృదయ మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభు, అయ్యో వారికి మీ యొక్క ప్రేమ అవసరం ఏంటున్నది ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీరు నా కోసం మా కోసం మీరు శిలువ మీద బలియాగమై ఉంటున్నారు నాయన. ఈ యొక్క లెంట్ సీజన్లో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఇంకా మీకు దగ్గర అవ్వటానికి ప్రభా, మరి తండ్రి ఇంకా సరి చేసుకోవటానికి, సమాధాన పడటానికి, ఇంకా తండ్రి మిమ్మల్ని తండ్రి ఈ యొక్క ప్రేమనితరులతో పంచుకోవటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలండి. మరి ఈరోజు ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ యొక్క మరి పరిచర్యల కొరకు ప్రార్థించండి. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ ఎంపవర్, మరి అనేక తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసమే పిల్లల దేవుడు నాకు ఇచ్చిన భారంతో దీన్ని స్టార్ట్ చేసి ఉంటున్నాను. కనెక్టింగ్ ద గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని అనేక మంది పాస్టర్లు నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. మరి ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఇవ్వటానికి, మరి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ద్వారా అనేక మంది తల్లిదండ్రులకు కూడా మరి ఈ విషయంలో సహాయం చేయటానికి, సూటబుల్ మ్యాచెస్ ద్వారా, మరి అలాగనే ప్రతిదినం డివోషన్ పంపించడానికి, సండే స్కూల్ పరిచర్య, యవనస్తులు మరి విదేశాల్లో చదువుకోవాలి అంటే మంచి కౌన్సిలింగ్ ఇవ్వటంలో, గైడెన్స్ ఇవ్వటంలో పిల్లలారా, ఈ రీతిగా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు ఏ రీతిగా మరి అవసరతలు ఉన్నాయి, యూ కెన్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.